శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 33వ భాగం 7/8/26 నిర్జోక్య విధానం. 1885లో దోస్త్ మహమ్మద్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాల మధ్య మిత్రత్వ సంధి మీద సంతకాలు కావడంతో ఇంగ్లీష్ వాళ్ళకి ఆఫ్ఘన్లకి మధ్య ఒక కొత్త స్నేహ దశ ఏర్పడి ఉభయ ప్రభుత్వాలు తమ నడుమ స్నేహపూర్వక శాంతియుత సంబంధాలు కాపాడుకోవడానికి పరస్పర ప్రాదేశిక సమగ్రత గౌరవించుకోవడానికి ఒకరి ఆంతరింగిక వ్యవహారం మరొకరు జోక్యం చేసుకోకుండా ఉండటానికి వాగ్దానం చేసుకున్నారు. తూర్పు ఇండియా కంపెనీ స్నేహితులకు స్నేహితుడుగా, కంపెనీ విరోధులకు విరోధిగా ఉండటానికి దోస్త్ మహమ్మద్ ఒప్పుకున్నాడు. 1857 తిరుగుబాటు ప్రజ్వరిల్లిన కాలంలో దోస్త్ మహమ్మద్ తన ఇంగ్లీషు వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి తిరుగుబాటుదారులకు ఎలాంటి సాయం చెయ్యాలి. 1863లో దోస్త్ మహమ్మద్ చనిపోయారు. అయినా లార్డ్ లారెన్స్ కానీ అతని తర్వాత వచ్చిన మరో 2 గవర్నర్ జనరల్ కానీ ఆఫ్ఘనిస్తాన్లో నిర్జోక్య విధానాన్ని గట్టిగానే పాటించారు. రెండవ ఆఫ్ఘన్ యుద్ధం నిర్జోక్య విధానం వల్ల ఎక్కువ కాలం నడవల. 1870 తర్వాత ప్రపంచమంతటా సామ్రాజ్యవాదం మళ్ళీ జడలు విప్పింది. ఆంగ్లో రష్యన్ పరిస్పర్ధలు తీవ్రతరమయ్యాయి. బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక వాణిజ్య రంగాల మధ్య ఆసియాలో దూసుకుపోవాలి తాకలాడు. ఇంగ్లీష్ వాళ్ళు రష్యన్లు బాల్కన్స్తో పశ్చిమాసియాలో బాహాటంగా ఘర్షణలు, మధ్యాసియాలో బ్రిటిష్ విస్తరణ. ఆఫ్ఘనిస్తాన్ ప్రాపుగా ఉపయోగపడుతుందనే ఆశతో బ్రిటిష్ రాజనీతిజ్ఞులు ఆఫ్ఘనిస్తాన్ తమ ప్రత్యక్ష రాజకీయాధిపత్యం కింద తెచ్చుకోవాలి మళ్ళీ ఆలోచన పెట్టారు. బ్రిటిష్ సామ్రాజ్య కిరీటంలో కలికితురాయైన భారతదేశం మీద రష్యా పడుతుందని భయోన్మాదంతో బ్రిటిష్ అధికారులు ప్రజలు కొట్టుమిట్టులాడు. కాబట్టి లండన్లోని దొరలు ఆఫ్ఘనిస్తాన్ని అనుబంధ రాజ్యంగా చేసుకొని ఆఫ్ఘన్ విదేశ వ్యవహారాన్ని, రక్షణ విధానాన్ని బ్రిటిష్ కంట్రోల్లో పెట్టేసుకోమని భారత ప్రభుత్వానికి ఆదేశాలు లండన్ నుంచి జారీ. ఆ రోజుల్లో ఆఫ్ఘన్ అమీర్ షేక్ అలీ తన దేశ స్వాతంత్రానికి రష్యా వల్ల వచ్చే ముప్పు అతనికి బాగా తెలుసుకని బ్రిటిష్ వాళ్లతో సహకరించడానికి సుముఖంగా ఉంది. రష్యా నుంచి రక్షణ, రష్యాపైకి దాడి అనువుగా బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంతో ఒప్పందం పెట్టుకోవడానికి అతడు ముందుకొచ్చి ఇంటా బయట శత్రువుల నుంచి ఆత్మరక్షణ చేసుకోవాల్సిన సమయం ఉత్పన్నమైనప్పుడు విస్తృత సైనిక సహాయం చేసేట్లుగా బ్రిటిష్ ప్రభుత్వ హామీని అటువంటి అన్యోన్య నిర్బంధమైన ఒప్పందానికి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఒప్పుకోదు. పైగా కాబూల్లో బ్రిటిష్ దౌత్యవర్గాన్ని నింపాలని ఆఫ్ఘనిస్తాన్ విదేశీ వ్యవహార బ్రిటిష్ ప్రభుత్వం అదుపాజ్ఞల్లో ఉండాలని తన ఏకపక్ష హక్కుగా డిమాండ్ చేసింది. షేర్ ఆలీ బ్రిటిష్ కోరికను నిరాకరి బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే షేర్ ఆలీ వ్యతిరేకగా రష్యా అనుకూలుడిగా ముద్రేసి 1876 భారత గవర్నర్ జనరల్ దిగిన ఆర్థర్ లిట్టన్ షేర్ ఆలీ రష్యా చేతుల్లో పనిముట్టుని తాకనివ్వరు. అటువంటి వాడు రష్యాకి పనిముట్టుగా ఉపయోగపడకముందే ఆ పనిముట్టుని విరిచేస్తారు అని బహిరంగంగా ప్రకటించి మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ శృంగభంగాన్ని దీని కారకుడైన లార్డ్ అక్లాడ్ అడుగుజాడల్లో లార్డ్ లిట్టన్ ఆఫ్ఘన్ అధికార శక్తిని క్రమేణా చెదరగొట్టి నిర్వీర్యపరచడానికి ప్రతిజ్ఞ చేశారు. ఆ వీరు పైన బ్రిటిష్ షరతును అబలవంతంగా రుద్దడానికి 1878లో ఆఫ్ఘనిస్తాన్ మీద బ్రిటిష్ దాడి మొదలై 1879లో మేలో
ఉభయంకుల మధ్య శాంతి సంధికుడు షేర్ ఆలీ అప్పటికే రష్యా పారిపోయి అతడి కొడుకు యాకూబ్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్కి అమీర్ అయ్యారు. 1879 మే 26 యాకూబ్ బ్రిటిష్ ప్రభుత్వంలో సంధి చేసు బ్రిటిష్ వాళ్ళకు తాము కోరినవన్నీ దొరికాయి. కొర్రం మొదలైన సరిహద్దు రాష్ట్రాలు బ్రిటిష్ ప్రభుత్వానికి దక్కాయి. కాబూల్లో బ్రిటిష్ రెజిమెంట్ విజయాన్ని సాధి ఆఫ్ఘన్ విదేశ వ్యవహారాలు తన అదుపులోకి ఉండేట్టుగా అమీర్ మెడలు వంచింది. మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం 1917 రష్యా విప్లవం ఆంగ్లో ఆఫ్ఘన్ సంబంధాల్లో కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక అబ్దుల్ రహమాన్ తర్వాత 1901లో అధికారానికి వచ్చిన హబీబుల్లా 1919 ఫిబ్రవరి 29న హత్యగావింపబడి హబీబుల్లా కొడుకు అమానుల్లా కొత్త అమీరుగా అధికారం స్వీకరించి బ్రిటిష్ వాళ్ళ మీద బహిరంగ యుద్ధం ప్రకటించారు. 1921లో శాంతి సంధి ఆఫ్ఘనిస్తాన్ విదేశ వ్యవహారాల నిర్వహణలో తన పూర్వ స్వాతంత్రాన్ని తిరిగి సాధించింది. టిబెట్తో సంబంధం భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాల్లో ఉంది టిబెట్. హిమాలయ పర్వత శిఖరాలు టిబెట్ని భారతదేశం నుంచి వేరు చేస్తాయి. టిబెట్ని ఆనాడు బౌద్ధారామాలు పాలిస్తుండేవాడు. బౌద్ధ లాభాలు వాళ్ళు స్థానిక ప్రజానీకాన్ని కూలీలుగా ఆఖరికి బానిసలుగా మార్చేసి దలైలామా అత్యున్నత రాజకీయాధిపత్యం చలాయించేవాడు. తాను బుద్ధుని సజీవ అవతారమని ఆయన చెప్పుకున్నాడు. రాజ్యాధికారం చలాయించే లామా టిబెట్ని మిగిలిన ప్రపంచం నుండి వేరుగా చెయ్యాలని. అయితే 17వ శతాబ్ద ప్రారంభం టిబెట్ చైనా నామమాత్ర సార్వభౌమాధికారాన్ని గుర్తించి భారతదేశం టిబెట్ల మధ్య పరిమిత వ్యాపార కార్యకలాపాలు తీర్థయాత్రలు కొద్ది మేరకు సాగిన భారతదేశంతో సంబంధాలు పెంపొందించుకోనీయకుండా చైనా ప్రభుత్వం టిబెట్ను నిరుత్సాహపడి 19వ శతాబ్ది కాలంలో మంచూరాజుల ఆధిపత్యం కింద ఉన్న చైనా సామ్రాజ్యం క్షీణయుగంలో ప్రవేశం. బ్రిటిష్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, జపాన్, అమెరికా వాణిజ్య పరంగా రాజకీయంగా చైనాలోకి చొచ్చుకొచ్చాయి. మంచూరాజుల మీద పరోక్ష రాజకీయ పెత్తనం చెలాయించాయి. 19వ శతాబ్దానికి అంతనాటి చైనా ప్రజలు బలీయమైన మంచు వ్యతిరేక సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయోద్యమాన్ని 1911లో మంచు రాజరికాన్ని కూలదూశారు. దాని డాక్టర్ సన్ యట్ సేన్ నాయకత్వంలో జాతీయవాదులు చైనాలో తమ అధికారాన్ని పటిష్టం చేసుకోలేకపోయారు. కొన్నేళ్ల పాటు చైనాలో అంతర్యుద్ధం చెలరే. ఫలితంగా అంతరంగికంగా నిర్వీర్యమైపోయిన చైనా టిబెట్ పైన నామమాత్రం ఆధిపత్యాన్ని చెలాయించలేకపోయింది. ఇతర దేశ రాజ్యాలు టిబెట్ చోరుకి చొచ్చుకుపోకుండా ఉంటారని టిబెట్ చైనా సార్వభౌమత్వాన్ని నిర్ధాంతరీత్యా ఆమోది. కానీ టిబెట్ ఎవరితో సంబంధం లేక ఏకాకిగా ఎంతో కాలం ఉంది. టిబెట్తో సంబంధాలు అభివృద్ధి పరుచుకోవాలి. బ్రిటన్, రష్యాలు రెండు ఆసక్తి చూపాయి. టిబెట్ పట్ల బ్రిటిష్ విధానాన్ని ఆర్థిక రాజకీయ యోచనలు శాసించాయి. ఆర్థిక దృష్ట్యా బ్రిటిష్ వాళ్ళు ఇండో టిబెట్ వ్యాపార వాణిజ్యాలను అభివృద్ధిపరిచి టిబెట్ సంపన్న ఖనిజ వనరుల్ని కొల్లగొట్టాలని ఆశపడి రాజకీయంగా భారతదేశ ఉత్తర సరిహద్దు పరిరక్షించుకోవటానికి అదే సమయంలో రష్యా దృష్టి కూడా టిబెట్పై పడి టిబెట్లో రష్యా పలుకుబడి పెరిగి దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం సహించల. మహా ఉత్సాహవంతుడైన సామ్రాజ్య నిర్మాత లార్డ్ కర్జన్ నేతృత్వంలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం టిబెట్లో రష్యా ఎత్తుగడల్ని తుద్దముట్టించి టిబెట్ని
రక్షిత సరిహద్దు రాష్ట్ర వ్యవస్థలోకి లాగాలని నిర్ణయించి కొంతమంది చరిత్రకారుల కథనం ప్రకారం రష్యా ప్రమాదం అనేది వాస్తవం కాదు. టిబెట్లో జోక్యం కల్పించుకునేందుకు లార్డ్ కర్జన్ ఉపయోగించుకుని సాకు మాత్రమే. లార్డ్ కర్జన్ 1904 మార్చిలో ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ ఆధ్వర్యంలో టిబెట్ రాజధాని లాసా మీదికి సైన్యాన్ని పంపారు. దాదాపు నిరాయుధులైన టిబెట్ ఆధునిక ఆయుధాలేవి బొత్తిగా లేకుండానే ధైర్యోపేతంగా బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఫలితం లేదు. గురు అనే ఒక్క చోటనే 700 మంది టిబెటన్లు బలయ్యారు. 1904 ఆగస్టులో బ్రిటిష్ సైన్యం లాసా చేరి దారిలో ఒక్క రష్యన్ కూడా తటస్థపడదు. సుదీర్ఘ సంభాషణల తరువాత సంధికు యుద్ధ పరిహారం కింద టిబెట్ 25 లక్షల రూపాయలు కక్కాల్సి వచ్చి 3 ఏళ్ల పాటు షుంబీ లోయని బ్రిటిష్ సైన్యాలు ఆక్రమించుకొని ఉంటాయి. బ్రిటిష్ వ్యాపార ప్రతినిధి వర్గం గ్యాన్సేలో తిష్టవేస్తుంది. అన్నిటికీ ప్రతిఫలంగా బ్రిటిష్ ప్రభుత్వం టిబెట్ ఆంతరికంగా వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోదు. టిబెటన్ తమ దేశంలోని ఏ విదేశ ప్రతినిధి సమావేశాన్ని అనుమతించకూడదు. టిబెట్ దండయాత్ర వల్ల బ్రిటిష్ వాళ్ళు పెద్దగా సాధించింది లేదు. రష్యా ఉపసంహరణకి సంబంధించి బ్రిటిష్ వాళ్ళ కొంత టిబెట్ పైన చైనా సార్వభౌమత్యాని పైన ఖరారు చేసి రష్యా ఉపసంహరణకు తారీఖు ఖరీచింది. ఆ తర్వాత ప్రపంచ సంఘటనల ప్రవాహ సరళిని బట్టి ఉమ్మడి శత్రువైన జర్మనీ వ్యతిరేకంగా బ్రిటిష్ రష్యాల దగ్గర 1907 జరిగిన ఇంగ్లో రష్యన్ సమావేశం ద్వారా శత్రుత్వం సమసిపోయి ఉభయులు పరస్పరం మిత్రులు అయ్యారు. ఆ సమావేశం ఆమోదించబడ్డ ఒక నిబంధన ప్రకారం దౌత్య ప్రతినిధుల్ని సైతం పంపకుండా ఉండటానికి ఒప్పుకోరు. చైనా ద్వారానే తప్ప టిబెట్లో ప్రత్యక్ష రాయబారం జరపకుండా ఉండటానికి ఒప్పుకోరు. అంటే బ్రిటన్ రష్యాలు రెండు టిబెట్ పైన చైనా ఆధిపత్యాన్ని ఖరారు చేసి క్షీణ దశలో ఉన్న మంచు రాజు టిబెట్ పైన ఎలానూ తమ సార్వభౌమత్వాన్ని కొనసాగించలేరన్న ధీమా ఈ రెండు రాజ్యాలు అలా చేసి. కానీ చైనాలో ఒక మహాశక్తివంతమైన స్వతంత్ర ప్రభుత్వం అవతరించే రోజు వస్తుందని ఉభయులు ఊహించలేకపోయారు. సిక్కింలో సంబంధాలు ఎలా ఉండేవి, ఆనాటి భారత ప్రభుత్వం అంటే బ్రిటిష్ అధికారంలో ఉన్న దాని గురించి మనం రేపు తెలుసుకుంటాం.